మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లగ్నం ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు తెచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది. ఒక ఇండిపెండెంట్ హౌజు లేదా ఫ్లాట్ కొనాలనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సంతానాభివృద్ధి చక్కగా ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం కుదిరి తాంబూలాలు తీసుకునే పరిస్థితి కూడా ఈ వారం గోచరిస్తోంది. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా జాతక పరిశీలన ఉంటే చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. జాతక పరిశీలన అనేది 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. రాశి ఫలాలు అనేవి 50% ఉంటాయి, 50% మన మీద ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా మన కష్టం పడితే, మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అనుకోకుండా మంచి సంబంధం కోరడం కూడా ఆ భగవత్ సంకల్పం అని భావించి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి ఈ వారం చక్కగా ఉందనిపించవచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. కడుపుకు సంబంధించింది, ఇండైజెషన్, అసిడిటీ, హార్ట్కి సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆరోగ్యరీత్యా అన్నీ బాగున్నా కూడా ఏదో మనకి బాగలేదేమో అన్న అపోహ ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో కేతు ఉన్నారు, శుక్రకేతువులు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శుక్రుడు అంత మంచిది కాదు, అది కేతువుతో కలిసి ఉన్నారు. సినిమా రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, కళారంగాల వారికి 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఈ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా ఇండస్ట్రీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం అనేది ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే మన మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాటి మీద జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులకు, స్టీల్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, హోటల్ బిజినెస్ వారికి, నిత్యావసరాల వ్యాపారస్తులకు ఈ వారం చక్కగా ఉంది. లాభాల బాటలో ఉన్నట్టుగా ఉంది. గడిచిన 4-5 వారాల కంటే కూడా ఈ వారం వీరికి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. కుటుంబ స్థానంలో లాభాధిపతి, వృత్తికారకం, లాభాధిపతి, ఉద్యోగం ఇటువంటి విషయాల్లో ఏదైనా సరే ఒక తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి వ్యవహరించండి. లగ్నబలం చక్కగా ఉన్నా కూడా ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉద్యోగపరంగా, విద్యాపరంగా, అన్ని పరంగా ఒక అవగాహనతోటి ముందుకు వెళ్ళాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ కట్టుబడి ఉండాలి. రేపొద్దున ఏదో జరుగుతోంది దానికి ఇప్పుడు నుంచి భయపడడం ఇవన్నీ మానుకోవాలి. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం, మన కష్టం మనం పడాలి, చదవాలి, ఎదగాలి అనే తాపత్రం ఎక్కువ ఉండాలి. అది లేకుండా ఎవరో ఏదో చదివేశారు, మనం కూడా అదే బాటలో వెళ్దాం, వాళ్ళు ఏదో పై చదువులకు వెళ్తున్నారు, మనం కూడా పై చదువులకు వెళ్దాం, ఒకరిని చూసి మీరు వెళ్ళొద్దు. మీకు మీరుగానే వెళ్ళండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో, లేదా ఏ కోర్స్ ఇష్టమో, లేదా ఏ సబ్జెక్ట్కి వెళ్దాం అనుకున్నారో, ఏ విద్యకి వెళ్దాం అనుకున్నారో మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే చదివిన చదువుకు మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అయిపోయి మళ్ళీ ఇంకో దానికి వెళ్దామన్న భావన కూడా ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సడన్ లాస్, సడన్ గెయిన్స్ అనేవి కూడా ఏర్పడుతుంది. వచ్చిన లాభాన్ని ఇతర ఖర్చులకు పెట్టకుండా సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగినది. లేకపోతే వచ్చిన ధనాన్ని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా షేర్ మార్కెట్కి వెళ్ళడం ఇటువంటివి చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం ప్రస్తుతం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. మంచి ఘనంగా చేయాలి అనే ఏర్పాటు కూడా చేస్తారు. అవన్నీ చక్కగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది. గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం చక్కగా ఉంది కాబట్టి ఏ పనైనా సరే కార్యసిద్ధి సిద్ధిస్తుంది. కాబట్టి మనసంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకుంది కాబట్టి చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకోండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా నవరాత్రులు కాబట్టి 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం, ఈ మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు
స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజ స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.